ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ దిన వాక్య ధ్యానములు వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానం, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఈ దిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనమును ధ్యానం చేసుకుందాం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. దావీదు వలె మన విశ్వాస జీవిత పయనంలో యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని రక్షింపబడిన ప్రతి ఆత్మ తన హృదయంలో కలిగి ఉండవలసిన ఆశ, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతూ ఉన్నది. సాధారణంగా మనమందరము వాక్య భాగంగా చదువుతాం, ఆ ఆశ కూడా కలిగి ఉంటాం. కానీ ఆ కలిగి ఉన్న ఆశ దేవుని దర్శనము కొరకు కలిగి ఉన్నారు. దేవుని దర్శించుటకు కలిగి ఉండే ఆశ. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఎదురు చూచున్నట్లు, కనిపెట్టుకొని ఉండునట్లు, నా దేవుని సన్నిధిని నేను ఎప్పుడు కనబడదనా, నా దేవునికి సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనా అన్న తృష్ణ, ఆశ, తపన మనకు కావాలి. అందుకే అంటాడు జీవం గల దేవుని కొరకు అనే మాట రాయబడి ఉన్నది. ఎందుకనగా నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఎవరి కొరకంట? జీవం గల దేవుని కొరకు. ఎలాగూ దుప్పి నీటి వాగుల కొరకు కనిపెట్టుకుని ఎదురు చూచి అప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు ఆ నీళ్లు లేక దప్పిక చేత ఎలాగూ ఆ నీటి వాగు కొరకు ఎప్పుడు వస్తుందో ఆ సమయం తెలుసు. దుప్పికి ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూచుట మాత్రమే కాక కనిపెట్టుకొని తృష్ణ కలిగి ఉంది, దాహం తీర్చుకోవటం. అలాగే మనము కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ప్రార్థనా సమయంలో దేవుని సన్నిధిని కనబడటానికి, దేవుని సన్నిధికి రావటానికి, దేవుని సన్నిధికి వెళ్ళటానికి కనిపెట్టుకొని సిద్ధపడి తృష్ణకొని ఉండాలి, ఆశ కలిగి ఉండాలి అని దేవుని వాక్యంలో రాయాలి. జీవము గల దేవుని కొరకు ఆయన సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని ఎప్పుడు కనబడేదనని ఆదివారం మాత్రం ఆరాధనకు, దేవుని సన్నిధికి, దేవుడు మనకు అనుగ్రహించిన సమయంలో ఆయన సన్నిధిని కనబడటకు మొదటి ప్రాధాన్యత మనము దేవునికి ఇవ్వాలి. ఆదివారం ప్రప్రథము. అలాగూ దుప్పు నీటి వాగుల కొరకని సంబోధిస్తూ ఉన్నా, ఉపమాన రీతిగా బోధిస్తూ, అంటే అంత ఆశ. నీళ్లు లేక ఎండి ఉన్న దేశంలో అన్న మాట కూడా మనము కీర్తన గ్రంథం 143వ అధ్యాయం 6వ వచనం, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వేళ నా ప్రాణం నీ కొరకు ఆశపడుతూ ఉన్నది. అంత మాత్రమే కాక 84వ కీర్తనలో కూడా ఇలాగూ, దేవా నీ నివాసములు ఎంత రమ్యములు, సైన్యములకు అధిపతి యెహోవా, యెహోవా మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచు ఉన్నది. ఆయన మందిరావరణముకు వెళ్ళాలని, కనీసం ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఉండాలని, ఆయన ఆవరణంలో గడుపుట, ఒక దినము గడుపుట, ఒక గడియ గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్న ఆశ, తపన, తృష్ణ మనకు కలిగి. దేవుడు మనకు అనుగురించి ప్రార్థనా సమయం పోతే ఆయనకి చేయు ప్రార్థన,
అది ఆయన ఆలకించు ప్రార్థనగా, అంగీకరించు ప్రార్థనగా, ప్రతిఫలము దయచే ప్రార్థనగా ఆయన ఆలయంలో నుండి ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. నీవు చే విజ్ఞాపన అయినా, నీవు పెట్టు మొర్ర అయినా, నీవు చే విన్నపం అయినా, మనవి అయినా, ఏ వేదన బట్టైనా, శోధన బట్టైనా, సంతోషమైన, ఆనందమైన, నువ్వు చెల్లించు కృతజ్ఞతాస్థుతులైనా, నువ్వు చేయు స్తుతి అయినా కానీ అది ఆయన ఆలయంలో ఆయనకే ప్రభావం ఆరోపించినట్లుగా ఆయన ఆలయమును దర్శించుటకు, జీవము గల దేవుని దర్శించుటకు నీ మందిరావరణం చూడవలన నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. 84:2 జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో కేకలు వేయచ్చు ఉన్నది. అటువంటి తపన, ఆశ మనం కలిగి ఉన్నాం. దేవుని దర్శించుటకు ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలి? మనం అనుకూల సమయంలో రావటం కాదు. ఆరాధన అంటే ఆది నుండి అంతం వరకు, ప్రార్థనతో ప్రారంభమై ప్రార్థనతో ముగి వరకు ఆరాధన చేయటం, గడియలో ప్రార్థన చేయటం, స్తుతి కీర్తనలు పాడటం, వాక్యం ధ్యానించుకోవటం, దేవుని మహింపరచడం, జ్ఞాపన ప్రార్థన చేయటం, ఇవన్నీ ఆరాధనలో ఉంటాయి. ఆయన మనం ఎంత సమయంలో, ఎన్నిసార్లు సమయం మనకు అనుకూలంగా మార్చుకున్నా కానీ మనం నిర్ణయించుకున్న సమయంలో మనం వస్తాం. దేవుడు నియమించిన సమయంలో మనం రాము. ఎందుకనగా మనం ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఎక్కువ వేగిరి పడుతూ ఉంటాం. ఈ లోకపు నటన గతించు కాలం వస్తూ ఉంది. అప్పుడు తలుపులు మూయబడతాయి అంటాడు లూకాసు వార్తలో 13వ అధ్యాయం 25వ వచనంలో. యేసుక్రీస్తు ప్రభువారు తలుపులు మూయబడతాయి అంటాడు. ఇంటి యజమానులు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా అయ్యా మాకు తలుపు తీ అన్నప్పుడు నేను ఎక్కడ మిమ్మల్ని ఎరగను అని చెప్తాను. అందుకే సమయమును పోనీకి సద్వినియోగపరచకుండా అంటాడు. మనం ఈ లోక సంబంధమైన కార్యక్రమాలకు 1 గంట ముందే వెళ్తాం. కానీ ఈ లోకంలో మనం జీవించే దేవునికి సమయం ఇవ్వడానికి మన సమయం, మనకు అనుకూలమైన సమయం, మనకిష్టం వచ్చిన సమయం మనం వస్తుంది. అది తపన కాదు, తృష్ణ కాదు, అది ఆశ కాదు, ఆచారం. కానీ దేవుని ఆరాధించే విషయంలో మనం చాలా భయభక్తులు కలిగి ఉండాలి. నీ ప్రవర్తన సరిగా చూసుకోవాలి. ఆయన మందిరంలోకి పోయినప్పుడు ఆయన అనుగ్రహించిన ప్రార్థనా సమయం ఆ దర్శన కాలం. 32వ కీర్తన 6వ వచనంలో అంటాడు, అందువల్ల భక్తి గల వారందరూ నీ దర్శన కాలంలో నేను దర్శిస్తారు, నీకు ప్రార్థన చేస్తారు. దేవుడు దర్శించే సమయం ప్రార్థనా సమయం, స్తుతించే సమయం దేవుని దర్శన సమయం. దేవుడు మన ప్రార్థన ఆలకించే సమయం. మన స్తుతులకు స్తోత్రములకు కారణభూతుడు, మన స్తుతులకు స్తోత్రముల మీద ఆసీనుడై ఉండువాడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, గొప్ప దేవుని మనం ఆరాధిస్తాం. ఆ తపన తృష్ణ మనకు కావాలి. 2వ ఆశ, ఆయన మాట మీద ఆశ పెట్టుకొని రావాలి. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయంలో ఇలాగూ 5వ వచనంలో, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని, ఆయన వాక్యము మీద ఆశ పెట్టుకొని రావాలి. ఆయన వాక్యము వినుటకు మనం ఆశ పెట్టుకొని రావాలి. ఆ వాక్యము ద్వారా పొందే మేలులు పొందుకోవటానికి ఆ వాక్యము వాగ్దానముగా మన జీవితంలో నెరవేర్చబడుతుందని మన ప్రాణము మనతో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధమైన నామము సన్నతి, నీ ప్రాణముతో నీ ఆత్మ చెప్పాలి. అటువంటి తపన, అటువంటి సిద్ధపాటు మనము ఆశ, తపన, తృష్ణ కలిగి నా దేవుని సన్నిధికి రావాలన్న ఆశ మనకు కలిగి, అప్పుడు దేవుడు ఆశ గల ప్రాణమును తృప్తిపరుస్తాడు. ఆయన మీద ఆశ పెట్టుకో అంటున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకో అంటున్నాడు. ఆయన మాట మీద ఆశ పెట్టుకో. నా ప్రాణం నా ప్రభువు కొరకు కనిపెట్టు. కావులి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువు కొరకు, కావులి వారు ఉదయం కొరకు కనిపెట్టుకుంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుకుంటున్నది. ఎందుకనగా ఆయన యుద్ధ కృప దొరుకుతుంది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో అంటాడు 130వ కీర్తన. ప్రభువా నా ప్రార్థన ఆలకించు ప్రభువా, నా ఆర్తత్వాన్ని ఆలకించు ప్రభువా. నీవు నిజంగా దోషము కనిపెట్టి చూసిన ఎవడు నీ సన్నిధిలో నిలవడు. కాబట్టి ఆయన మాట మీద ఆశ పెట్టుకొని, ఆయన వాక్యము మీద ఆశ పెట్టుకొని వాగ్దానముగా మార్చుకోవడానికి మన ఆత్మను సిద్ధపరచుకొని జీవం గల దేవుని
మందిరావరణంలో జీవం గల దేవుని కొరకు, దేవుని దర్శించుటకును నీవు ఆశ కలిగి, తపన కలిగి, ఎండిపోయిన డారి జీవితంలో దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుంది. ఎప్పుడు నా దేవుని సన్నిధి కనబడదనా, ఎప్పుడు నా దేవుని సన్నిధికి వచ్చేదనా అన్న ఆశ, తపన, తృష్ణ మనం కలిగి దేవుని సన్నిధికి రావాలి. రేపు ఆదివారం ఉదయం మనకు అనుకూలమైన సమయం కాక దేవుడు మనకిచ్చిన ఆరాధన, మనకు అనుకూల సమయంలో మనం వచ్చినప్పుడు దేవునికి ఇష్టడుగా ఉన్నామో లేదో మనం పరీక్షించుకో. కాబట్టి దేవుని ప్రార్థన సమయం ఆది నుండి అంతం వరకు మనము ప్రార్థనతో ప్రారంభించి ఆశీర్వాదంతో ముగించే వరకు దేవునికి సమయం ఇవ్వాలి. ఆ ఒక్క గడి అయినా మీరు మేల్కొని ఉండలేరు, ఒక్క గడి అయినా నా సన్నిధికి రాలేదని దేవుడు అడుగుతున్నారు. ప్రార్థన చేయరా, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు అనుగ్రహించిన ప్రార్థన సమయం మనము సద్వినియోగపరచుకుని మన విశ్వాసం వృద్ధి పొందించుకుని మన ప్రార్థన ఆయన సన్నిధి పరిశుద్ధ నివాసస్థలం చేరినట్లుగా మా హృదయంలో కుమ్మరించి, మన ఆత్మను కుమ్మరించి, మనం పొందుకోదగినవి ఏవై ఉన్నావో దేవుడు దయచేయనట్లుగా, పొందుటకు యోగ్యమైనవి దేవుడు దయచేయనట్లుగా, ఆత్మ సిద్ధపాటు కలిగినట్లుగా, ఆయన రాకడ కొరకు సిద్ధపడినట్లుగా, ఆయన వాక్యంని ధ్యానించినట్లుగా, భక్తిహీనులము కాక, భక్తిహీనుల దేవుని విడిచిపెట్టక, మా దేవుని మందిరం మేము విడిచిపెట్టి వారం కావని నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనం రాయబడింది. మనమందరం ఆ తపన ఆశ కలిగి ఆయన మాట కొరకు, ఆయన మాట మీద ఆశ పెట్టుకొని వచ్చినప్పుడు, జీవం గల దేవుని దర్శించుటకు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నిన్ను నీ కుటుంబంలో దర్శించి, ఆయన మాట తప్పని దేవుడు, ఆయన మాట నెరవేర్చు దేవుడు, ఆయన మాట స్థిరపరచు దేవుడు. కాబట్టి ఈ జీవితంలో అద్భుతము జరగాలి. ఇదివరకెన్నడూ జరగని, చూడని అద్భుతములు చూడాలి అంటే సమయంలో దేవుడు దర్శించే సమయం. సినాయి కొండ మీదకి రావాలని దేవుడు మోషేతో చెప్పినప్పుడు వారందరూ ఆ సమయానికి వెళ్ళి నువ్వు పరిశుద్ధపరచుకుంటాడు. ఆ సమయానికి వెళ్ళినప్పుడు దేవుడు వారిని దర్శించాడు. కాబట్టి అలాగే నిన్ను నన్ను కూడా దేవుని దర్శన కాలంలోనే మనం ప్రార్థించే వారంగా, ఆశ కలిగి, తపన కలిగి, కనిపెట్టుకుని ఎదురు చూచేవారముగా, ఆయన వాక్యంని ధ్యానించేవారముగా, మన హృదయ ధ్యానం ఆయన దృష్టికి అంగీకారకృతంగా ఉన్నట్టు మన నోటి మాటలు ఆయన దృష్టికి అంగీకారంగా, ఆయన మాట నెరవేర్చి తప్పక నీకు వాగ్దానం నెరవేర్చి దేవుడై ఉన్నాడు. దేవుడు ఈ దినం నీతో మాట. కాబట్టి దేవుని ఆరాధన మనం, నా దేవుని సన్నిధి ఎప్పుడు రావాలని రాత్రిపూటే మనం పడుకునే ముందు సిద్ధపడి, వేకువని లేచి ప్రార్థన పూర్వకం సిద్ధపడి ఆయన సన్నిధి కనబడినప్పుడు ఆయన తను తాను కనబరుచుకొని నీ ప్రార్థన ఆలకించి అడుగు వాటన్నిటికంటే నువ్వు ఊహించిన వాటిని అత్యధికమైన మేలు మీకు మీ కుటుంబంకు అనుగ్రహిస్తారు. అది ఆయన మందిరంలో అనుగ్రహించి ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుని ప్రభువునికి స్తోత్రాలు. తండ్రి, అవును తండ్రి, ఆశ కలిగి, తపన కలిగి, తృష్ణ కలిగి కనిపెట్టుకొని ఉండి మీ మాట మీద ఆశ పెట్టుకుని మిమ్మల్ని దర్శించుటకు ఆశ కలిగి నేను జీవించినట్టు, సిద్ధపడినట్టు, మీ సన్నిధికి వచ్చినట్టు ఆ తపన తృష్ణ కలిగి ఎదురు చూచేవారముగా మీ సన్నిధులు కనబడుతూ తేరు చూచేవారు, హృదయ సిద్ధపాటును, ఆత్మ సిద్ధపాటు, నా ప్రాణమా నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను, హృదయము సంతోషంతో ఆనందంతో కేకలు వేయించున్నాను. అలాగే మేము వచ్చి మీ సన్నిధిని కనబడుటకు మేము సిద్ధపడే భాగ్యం దయచేయండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఈ విడుదల వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు, సిద్ధపాటు కొరకు, మీ సన్నిధిని కనబడుటకు గల ఆశ కొరకు, తపన కొరకు, తృష్ణ కొరకు ప్రార్థన చేయించున్నాను తండ్రి. దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా, పరిశుద్ధాత్మని చాదన అన్యోన్య సహవాసం, ఆయన ఆరాధనకు వచ్చుటకు, ఆయన సన్నిధిని కనబడుటకు, ఆయన మాట మీద ఆశ పెట్టుకు, ఆయన మాటను వాగ్దానంగా నెరవేర్చుకోవటం మీ ఆత్మ సిద్ధపాటు కలిగి, తపన తృష్ణ కలిగి, ఆశ కలిగి ఆయన సన్నిధిలోకి వచ్చినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని నడిపించి ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.